ఈనాడు పగపట్టిందంటే వెంటాడుతుంది, వేటాడుతుంది, హింసించేస్తుంది, వాళ్ళ సర్వనాశనాన్ని కోరుకుంటుంది. దాన్ని ఎదిరించి నిలబడినటువంటి వాళ్ళు అతి పరిమితం. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎదిరించి నిలబడి కలబడి తను అధికారాన్ని సాధించాడు. ఆ తర్వాతన చనిపోయిన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక విలన్గానే ప్రపంచానికి చూపెడతానే ఉంటుంది. అంటే వాళ్ళకు ఒకటి కక్ష పట్టారు అంటే అంతే. వాళ్ళు ఒకళ్ళని దొంగం చేయాలనుకుంటే దొంగం చేసేస్తారు, దొరం చేయాలనుకుంటే దొరం చేసేస్తారు. ఎన్టీ రామారావు అద్భుతమైన హీరోగా ప్రొజెక్ట్ చేశారు. అదే సందర్భంలో తమ మాట వినకపోతే అదే ఎన్టీ రామారావుని దారుణాతి దారుణంగా చిత్రీకరించారు. అదే సందర్భంలో దోపిడీదారుగా చిత్రీకరించారు, డ్రగ్స్ వాడతారన్నటువంటి కోణంలో చూపించారు, లక్ష్మీపార్వతిని ఇక కొలటగా చూపించారు. ఇక దారుణాతి దారుణంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తారు, చంపేస్తారన్నమాట, మానసికంగా చంపేస్తారు వాళ్ళని. అట్లాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈనాడు జ్యోతి ఇద్దరిది అదే బాటలో ఉంటుంటుంది. ఇప్పుడు వీళ్ళ బాట పెద్దిరెడ్డి మీద పడింది. పెద్దిరెడ్డి ఇప్పటికే ఎదిరించి నిలబడుతున్నాడు. డైరెక్ట్గా లీగల్గా పరువు నష్టం దావాలు వేస్తుండటం ఇది. మరొక వైపు క్యారెక్టర్ అసాసినేషన్ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఓ పక్కన అధికారులు ఒక నివేదిక ఇస్తారు, వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. బట్ట కాల్చి మీదేసి కాదని నిరూపించుకుంటుంది. ముందు ఆయన ఎదవ అట్టంటోడు ఇట్టంటోడు అనేసిన తర్వాత ఇక అది కాదు అని ఆయన నిరూపించుకున్న వాళ్ళు వీళ్ళు వార్త రాస్తారని ఆయన చెప్పిందని ఒక ముక్క రాస్తారు అంతే. ఎవరినైనా దేవుడిగా చూపించాలన్న నరేంద్ర మోడీని ఒకప్పుడు ఎంత దారుణంగా చిత్రీకరించారు చూసాం. వీళ్ళు కావాలనుకుంటే హీరో, వద్దనుకుంటే జీరో. మన దరిద్రం ఏంటంటే ఆ పత్రికల్లో వచ్చే వార్తని మన మెదళ్లలో నిక్షిప్తం చేసుకుని పాఠ్యపుస్తకాల్లో చరిత్రలో ఔరంగజేబు గొప్పోడు, శివాజీ తప్పుడోడు అన్నటువంటి తరహాలో మనకి ఎట్ట చెప్పారో అట్లాగే ఇక్కడ రాస్తారనమాట మన మెదళ్లలో. అదే మన మెదళ్లలో ప్రభావితం చూపెడుతుంది. కాబట్టి వాళ్ళ అదృష్టం అట్లా ఉంది. మరి దీన్ని తట్టుకుని పెద్దిరెడ్డి నిలబడగలడా? ఇది కాల పరీక్షకి కాలం అతను ముందు పెట్టిన పరీక్ష. ఏం జరుగుతుందో చూడాలి.